మా అబ్బాయి దగ్గర లావణ్య సంబంధించి, రాజ్ తరుణ్ సంబంధించి చాలా ఆధారాలు ఉన్నాయి. ఇవి బయటకు పెడితే ఎవరెవరు ఎంతమంది లోపలికి పోతారో మీరు చూసుకోండి అని చెప్పేసి ఒక మాట అనడం జరిగింది. అంటే ఆయన దగ్గర ఎలాంటి ఆధారాలు ఉండొచ్చు, ఇప్పటివరకు బయటకు రాని ఆధారాలు ఏమున్నాయి, ఎంతమంది ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు కానీ, పొలిటికల్ లీడర్స్ వాళ్ళు కానీ, ఇటు పెడ్లర్స్ కానీ, ఎడిక్టర్స్ కానీ, ఓకే, ఎంతమంది బయటకు వచ్చే ఛాన్స్ ఉంది దీంట్లో? ఒకటేంటంటే ఉన్నా లేకపోయినా అలా ఒక మాట అనడం ద్వారా, ఏదో ఉన్నాయి అని చెప్పి బెదిరించడం ద్వారా మా వాడిని లోపలేస్తే పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కావచ్చు, పెద్ద పెద్ద యాక్టర్స్ కావచ్చు, వీళ్ళెవరో ఒకసారి కుర్తులు పడే అవకాశం ఉంది. దయచేసి మీరు మా వాడిని బయటికి తీసుకురావడంలో హెల్ప్ చేయకపోతే నేను ఇవన్నీ కూడా బయట పెడతానని సిస్టమ్ని బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. ఓకే, ఉందో లేదో మనకు తెలియదు. బికాస్ ఆయన ఒక ధర్మకర్త ఆ ఊళ్ళో, ఆ దర్గాకి మస్తాన్ దర్గా, ఆ అబ్బాయి మస్తాన్ పేరే ఏ అబ్బాయికి పెట్టుకున్నారు. ఆ ఊళ్ళో జరిగే ఊరుసు అంటారు, చాలా ఫేమస్. దానికి పెద్ద పెద్ద నాయకుల దగ్గర నుంచి, సెలబ్రిటీస్ దగ్గర నుంచి అందరూ వస్తారు. చాలా పెద్ద ఇది అనమాట. సో దే ఆర్ వెల్ ఆఫ్. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే డ్రగ్స్ అమ్మి డబ్బులు సంపాదించాల్సినంత కర్మ మస్తాన్ సాయికి లేదు. కానీ ఎందుకంటే దే ఆర్ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, వెల్ సెటిల్డ్. వాడు ఐఐటి, వాడికి ఒక కంపెనీ ఉంది, వాడికి బోల్ డబ్బులు వస్తాయి. కాకపోతే డ్రగ్స్ కావాలి, ఎందుకంటే ఈ బ్యాచ్ ఉంది కదా, ఎవరు లావణ్య అండ్ ఇప్పుడు ఆవిడ రూమ్మేట్ ఎవరైతే అదే ఒక జైలు నుంచి ఒక ఆవిడ కూడా తోడు తెచ్చుకుంది, తర్వాత అవినీతి రెడ్డి, వీళ్ళందరికీ సప్లై కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఎవడో ఒకటి తెప్పించాలి కదా. సరే నేను ఉన్నా కదా, నేను తెప్పిస్తా, కైకు టెన్షన్ మహూనా అన్నట్టుగా తెప్పించుండొచ్చు. దీంట్లో ఇలా చూసుకుంటే ఇప్పుడు మస్తాన్ సాయి కూడా మన దాంట్లో, మన ఆడియోలో నేను బయటకు వస్తే, ప్రీతితో మాట్లాడిన విషయం చూసుకున్నట్టయితే, నేను బయటకు వస్తే లావణ్య బండారం మొత్తం బయటకు వస్తుంది, లావణ్యని మొత్తం రోడ్డుకు లాగుతారు, లావణ్య కావాల్సిన సాక్ష్యాధారాలు కానీ, ప్రూఫ్స్ కానీ నా దగ్గర చాలా ఉన్నాయి, నేను బయటకు వస్తే లావణ్య పరిస్థితి బస్టాండ్ అవుతుంది, బతుకు బస్టాండ్ అవుతుంది అన్నట్టు మన రిలీజ్ చేసిన ఆడియోలో ఈ మాట మాట్లాడడం జరిగింది. కరెక్ట్. అంటే తన దగ్గర నిజంగానే ఉన్నాయనుకోవచ్చా? ఉన్నాయి. ఎందుకంటే అతను లావణ్యకి పంపించిన చాట్లో వీళ్ళిద్దరూ పరస్పరం బ్లాక్మెయిల్ చేసుకుంటుంటారు. ఓకే, నీ విషయాలు నేను బయటపడతా, నా విషయం అంటే ఈవిడ యాక్చువల్గా ఒక కేసులో ఈవిడ మీద రిజిస్టర్ అయింది, అదే నార్సింగి పిఎస్లో. ఓకే, ఇవాళ వాళ్ళ నాన్నగారు కూడా నాకు ఫోన్ చేశారు. ఈవిడ దగ్గర చాలా వీడియోస్ ఉన్నాయి, మీరు గమనిస్తే ప్రీతికి సంబంధించినవి కానీ, ఇంకో ఇవన్నీ కూడా ఏవో ఛానల్స్కి ఇస్తుంది. ఆ ఛానల్స్ వాళ్ళు కనీసం ఎథిక్స్ కూడా పాటించకుండా వాళ్ళ మొహాలతో సహా వేస్తున్నారు. కనీసం ఆడపిల్లే, ఇప్పుడు ఈ మస్తాన్ సాయితో ఎవరన్నా పూర్వం ఎవరన్నా గర్ల్ ఫ్రెండ్స్ ఉండొచ్చు, వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడో అయిపోయింది, దరిద్రం వదిలిపోయింది, ఎక్కడో పోయి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలతో ఏదో బతుకుతున్నారు. ఇప్పుడు లావణ్య సంచలనం సృష్టించేసింది అని చెప్పి ఆవిడ దగ్గర ఉన్నవన్నీ కూడా బయట పెడుతుంటుంది. ఇప్పుడు మస్తాన్ సాయి మీద కోపం ఉందనుకో, మస్తాన్ సాయి గర్ల్ ఫ్రెండ్స్కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా బయట పెడుతుంది. ఓకే, ప్రీతి మీద కోపం ఉందనుకో, ప్రీతి మీదకి సంబంధించిన ఇవన్నీ కూడా ఇస్తుంది అనమాట. సో ఆవిడ బుద్ధి అది. ఓకే, కానీ మీడియా బుద్ధి ఏమైంది? మీడియా కంటూ ఒక ఎథిక్స్ ఉండాలి కదా, ఆవిడ ఇచ్చింది కదా అని చెప్పి కనీసం ఫేస్ కూడా మాస్క్ చేయకుండా. ఇప్పుడు ఏమిచ్చింది ఆవిడ? వాళ్ళు ఏమైనా డ్రగ్స్ చేస్తున్నారా, లేకపోతే మర్డర్లు చేశారా? వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్తో ఉన్నదో లేకపోతే ఏదో ఉన్నాయి, అవి పెట్టుకొని ఏం చేయాలని మీడియా వాళ్ళు కూడా అవి వేసి ఏం సాధిస్తున్నారు? అమ్మాయిల జీవితాలను బద్నాం చేస్తున్నారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఎంతమంది అమ్మాయిలని ఇవాళ దాకా ఈవిడ ఒక్క లావణ్యకి న్యాయం జరగాలనే పోరాడుతున్నట్టు నటిస్తూ ఎంతమంది అమ్మాయిల జీవితాలని వీళ్ళు ఛానల్స్ సాక్ష్యంగా వాళ్ళు పక్కగా చక్కగా లైవ్లో కూర్చోబెడతారు, ఈవిడ ఇవన్నీ ఇస్తూ ఉంటుంది అనమాట. ఎంత దారుణం కదా. ఛానల్స్ వాళ్ళకైనా సరే అంటే వాళ్ళు ఈవిడతో కుమ్మక్కయ్యారా? ఎందుకు అలా డైరెక్ట్గా అమ్మాయిల ఫోటోలు వేస్తే వస్తుంది? ఇప్పుడు నీకు రాజ్ తరుణ్ సాధించాలంటే రాజ్ తరుణ్ సాధించు, శేఖర్ భాష సాధించాలంటే శేఖర్ భాషను సాధించు, మస్తాన్ సాయిని సాధించాలంటే మస్తాన్ సాయిని సాధించు. పాపం ఆడపిల్లలు ఏం చేశారు? వాళ్ళ ఫోటోలు ఎందుకు వేస్తున్నారు మీరు? అసలు మీడియా వాళ్ళ నాన్న ఫోన్ చేశారు వాళ్ళు మాకు ఊరేసుకోవడం తప్ప వేరే గతేం లేదు సార్, అమ్మాయి పెళ్ళైంది, వాళ్ళ ఆయనతో ఏదో ఉంటుంది, ఇలా చేస్తే ఎలా చెప్పండి అంటే, సార్ నాకు తెలియదు, మీరు ఏమైనా లింకులు ఉంటే పంపించండి, నేను తెలిసినంత. సో నాకు కూడా ఫోన్ చేసి మీరు అడగడం జరిగింది, ఎక్కడదండి అంటే సో అండ్ సో ఛానల్ అని కూడా చెప్పాను మీకు. సో ఇది చాలా దారుణం సార్. ఇప్పుడు అంటే లావణ్య ఎంత విలను, మీడియా అంతకన్నా దారుణం విలన్లాగా ప్రవర్తిస్తున్నారు. ఓకే, సో ఆవిడ రక్షించుకోవడానికి సెల్ఫ్ డిఫెన్స్ అని చెప్తూనే వీళ్ళందరి మీద కూడా బురద చల్లడం. ఏంటి వాళ్ళు చేసినది? వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్తో వాళ్ళు ఉన్న ఫోటోలు, అది ఏ రకంగా తప్పు?
సరే వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏదో బతుకుతున్నారు. అంటే లాజికల్గా ఇక్కడ కూడా మనం ఒకటి ఆలోచించాలి. లావణ్య ఆల్రెడీ మస్తన్ సాయి తోటి లివింగ్ రిలేషన్లో ఉంది, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్, ప్రెగ్నెంట్, కేసు ఇక్కడ దాకా ఇవన్నీ వచ్చినాయి. ఇంకో అమ్మాయితో ప్రీవియస్గా ఉన్నది, మళ్ళీ ఆ వీడియోలు ఎందుకు పెట్టాలి? తిను మస్తన్ సాయి తోటి ఉన్న వీడియోలు పెట్టవచ్చు కదా. మంచి మాట ఏంటంటే మస్తాన్ సాయి మీద ఈవిడ ఇష్టపడదు, కానీ మస్తాన్ సాయికి అప్పుడే ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఓకే ఓకే, ఆ అమ్మాయిని వదిలిచ్చి ఎట్టాగైనా సరే మనవాడిని దక్కించుకోవాలని ప్లాన్ వేసింది. ఆ అమ్మాయికి సంబంధించిన వీడియోస్ ఏవో కలెక్ట్ చేసింది, ఏది మస్తాన్ సాయి ఫోన్లో ఇచ్చే మామూలుగా ఫ్రెండ్లీగా తీసుకుని ఆ వీడియోస్ని యూజ్ చేసి వాళ్ళ నాన్నకి పంపించింది. ఓకే, ఆ పర్సనల్ వీడియోస్ ఒక తండ్రికి పంపించింది. పంపించి చూడండి మీ అమ్మాయి ఎంత చెడిపోతుందో, మీ అమ్మాయిని మీరు కట్టడి చేసుకోండి అని చెప్పి చేస్తే ఆయన గుండె పగిలిపోయి ఇంకా జరిగింది. మొత్తానికి ఆ అమ్మాయిని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయారు, పెళ్లి చేశారు. అమ్మాయి ఏదో బతుకుతుంది ఇప్పటికీ. అంటే తర్వాత ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత కూడా అదే వీడియోలు ఇప్పటికీ తన గుప్పిట్లో పెట్టుకొని మస్తాన్ సాయిని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. మస్తాన్ సాయికి ఏంటంటే సరే వెళ్ళిపోయిన తర్వాత అయినా సరే మస్తాన్ సాయి ఫోన్లో 800 ఫోటోలు ఏవో ఉన్నాయని చెప్పారు. 800 మంది, అందులో 800 మందా కాదు, ఈవిడ చెప్పిన లెక్క ప్రకారం ఒక 40 మంది ఆవిడ లెక్క. సో 40 మందితో రకరకాల ఫోటోలు, 40 ఇంటూ ఒక్కొక్కరితో 100 ఫోటోలు వేసుకోండి, 100 ఫోటోలు కదా, ఒక 20 ఫోటోలు వేసుకోండి, 800 లెక్క సరిపోతుంది. అయితే ఈ 40 మందితో ఉన్నాడు. మరి ఈ 40 మంది బాధితులు అనుకుందాం, వాళ్ళు వచ్చి కదా కంప్లైంట్ చేయాలి. ఒక మనిషికి 2-3 గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు, ఒక మనిషి కొంతమంది ఇదే పనిలో ఉంటారు, ఒక 100 మంది పెట్టుకుంటారు. సరే ఆయన గుర్తుగా పెట్టుకున్నాడు లేకపోతే వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడానికి పెట్టుకున్నాడు అనేది వాళ్ళు చెప్తే మనకు అర్థమవుతుంది. కానీ ఈయన దగ్గర ఉండేవన్నీ కూడా ఈవిడ కాపీ చేసుకొని ఈయన్ని బ్లాక్మెయిల్ చేయడం మొదలెట్టాను. ఓకే, ఈయన్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఇంకా నానా రకాలుగా ఇతన్ని డ్రగ్స్ తెమ్మని కానీ డబ్బుల కోసం కానీ ఇలా రకరకాలుగా చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. మీరు మస్తాన్ సాయి తోటి ఎన్నిసార్లు మాట్లాడడం జరిగింది? 2 సార్లు మాట్లాడాను. 2 సార్లు మాట్లాడాను. తిను మస్తాన్ సాయి మీతో 2 సార్లు మాట్లాడాడు. మాట్లాడినప్పుడు ఎందుకంటే ఇంత డిస్కషన్ జరుగుతుంది కాబట్టి ఎంత మాట్లాడినా అరగంట సేపు ఒకసారి మాట్లాడి ఉండాలి మినిమం. ఒకసారి ఏంటంటే కరాటే కళ్యాణి గారితో మాట్లాడడానికి అప్పుడు కూడా నేను చెప్పాను, మస్తాన్ దిస్ ఈజ్ నాట్ ఫేర్. ఓకే, నీ దగ్గర ఉన్న సాక్ష్యాలు నువ్వు బయటపెట్టు. ఇప్పుడు ప్రీతికి బలవంతంగా ఆవిడ డ్రగ్స్ చేయించింది అనే దానికి సాక్ష్యం ఎవరు అంటే ఒక మస్తాన్ సాయి, ఒక ఉదయ్. ఓకే, ఈ విషయంలో నువ్వు వచ్చి సాక్ష్యం చెప్పు, లేకపోతే నీ దగ్గరే ఉన్న సాక్ష్యాలు ఉంటే పంపించు అని ఆ రోజు జస్ట్ కరాటే కళ్యాణి గారితో మాట్లాడడానికన్నా ముందు జరిగిన కాన్వర్జేషన్ ఇది. ఓకే, అక్కడే ఉన్నాను నేను. యాక్చువల్గా నేనే ప్రీతిని అక్కడ తీసుకొచ్చి నేనే కరాటే కళ్యాణి గారితో కూర్చోబెట్టడం జరిగింది. సరే, ఆ విషయం పక్కన పెడితే ఇందాక మధ్యలో మనం కట్ చేసాం, అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. చెప్పండి. ఈ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ నాన్నకి ఫోటోలు పంపించి ఇంత చేస్తే ఆఖరికి అమ్మాయి తట్టుకోలేక ఈ అమ్మాయి మీద పోలీస్ కేసు పెట్టింది. పోలీస్ కేసు పెడితే అని చెప్పి తాత్సారం చేసి మొత్తానికి ఒక 15 రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ చేశారు. 15 రోజుల తర్వాత అంటే ఇంకా తప్పదు, అమ్మాయి కేసు తీసుకోవాలి, ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తుంది అనే ఇది వస్తుంది కదా. మామూలుగా అయితే ఈవిడ పెడితే ఇట్లా ఎఫ్ఐఆర్ అయిపోతుంది, లావణ్య పెడితే. ఎందుకు మరి మస్తాన్ సాయి చెప్పినప్పుడు ఎవరన్నా ఏసీపీఓ డీసీపీఓ ఉన్నారు ఆవిడ వెనకాల మనకు అర్థం కాదు. బట్ ఎవరన్నా ఈవిడ మీద కేసు పెడితే మాత్రం సాగుతుంది కదా. అండ్ ప్రీతికి సంబంధించి ఇప్పుడు ఆవిడ కేసు పెట్టింది ఇప్పటిదాకా, ఎక్నాలజ్మెంటే తప్ప ఇంకేం లేదు. సో ఈ అమ్మాయి వెళ్ళిపోయి ఇప్పుడు ఆ అమ్మాయి పనులు ఆ అమ్మాయి చేసుకుంటుంటే నిన్న ఈవిడ అక్కసు కక్కింది. మస్తాన్ సాయి ఆవిడ గురించి మొత్తం చెప్పేశాడు. ఇప్పుడు మస్తాన్ సాయిని ఎలా, వాడికి ఎక్కడ బాధేస్తుంది? ఎంతైనా అమ్మాయి వెళ్ళిపోయి సుఖంగా ఉంటున్నాడు కూడా, ఒకప్పుడు తన పరిచయంలో ఉన్న అమ్మాయి ఎక్కడో ఒక చోట సుఖంగా ఉండాలని కోరుకుంటాడు కదా. వీడికి ఎక్కడ నొక్కితే బాధేస్తుంది? ఆ అమ్మాయికి పెయిన్ అయితే వీడికి బాధేస్తుంది. నా గురించి ఇన్ని చెప్తాడా, ఇప్పుడు ఆ అమ్మాయి గురించి నేను బయట పెడతా అని చెప్పి ఆ అమ్మాయికి సంబంధించిన వీడియోలో ఏవో పోస్ట్ చేసింది. మన మీడియా వాళ్ళు ఎంత ఇదంటే వాళ్ళలో కూడా లేడీస్ ఉంటారు కదా, వాళ్ళ ఇళ్లలో కూడా లేడీస్ ఉంటారు కదా, ఎవరికి ఎక్కడో ఒక చోట ఏదో ఉండుంటాయి. అలా ఒక అమ్మాయి బయట పెడతారండి, సిగ్గు లేకుండా. చెప్తున్నాం కదా, సిగ్గు లేని ఎథిక్స్ లేని మీడియా. పెట్టండి, మస్తాన్ సాయి గురించి పెట్టుకోండి. పక్కన అమ్మాయిని ఎందుకు డిఫేమ్ చేస్తున్నారు? మీకు ఫ్యామిలీస్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఇలా రోడ్డును బట్టి కొట్టుకోవట్లేదు, వాళ్ళందరూ కూడా ఎక్కడో గుట్టుగా వాళ్ళ సంవత్సరాలు వాళ్ళు చేసుకుంటుంటే వాళ్ళ జీవితాలను రోడ్డు మీదకి లాగే హక్కు మీకేముంది?
బుద్ధి లేదు, సిగ్గు లేదు. ఏం జర్నలిజం చేస్తున్నారు మీరు? సో పాప వాళ్ళ నాన్న పొద్దున్న మాట అంటే నాకు చాలా బాధేసింది. అందుకే నీకు వెంటనే ఫోన్ చేశాను. నాకు ఫోన్ చేసి చాలామందికి ఫోన్ చేశాను మీతో పాటు. ఏంటి సార్ ఇది తెలియదు, నాకు ఆ ఛానల్ ఎవరో తెలియదు ఇప్పటిదాకా. నేను చెప్పాను పొద్దున్న డీటెయిల్స్ ఎవరిది ఛానల్ అని చెప్పేసి. 2 ఉన్నాయండి అదే పని వాళ్ళకి. పని కట్టుకొని ఇలా ఆవిడని ఏమి ఇస్తే అవన్నీ కూడా తీసుకొచ్చి అంటే ముందు వెనక ఎథిక్స్ ఏం ఆలోచించకుండా వేసేయడమే, ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో ఉన్నారు, వచ్చి కేసు వేయలేరు, ఏం లేదు. వేసే ఆవిడ కూడా లేడీ యాక్చువల్గా చెప్పాలంటే. ఓకే, తను నీచమండి. అంటే ఆవిడ ఫోటోలు రేపు ఇట్లాగే బయటకు ఏమైనా వస్తే, ఎవరన్నా ఆవిడ మీద ఏదైనా బురద చల్లితే ఆవిడ ఎలా ఫీల్ అవుతుందో ఒక్కసారి ఆలోచించుకుంటే అట్లాంటి పనులు చేయరు.